ఎప్పుడు వెళ్ళిండు బయట? ఏం జరిగింది? వెళ్ళిండు నైట్ వచ్చిండు, సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు చుట్టాలు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళతో ఎక్కువ తిరుగుతాడు విక్కీ అనే వాళ్ళతోటి. విక్కీతో అందరూ కలిసి తాగుతున్నారట. ఏమి ఫోన్ చేస్తే ఇంటికి రాలేవు ఎందుకు అని అడిగితే ఇక్కడ గొడవ అవుతుంది, ఆగు నేను వస్తున్నా, గొడవ అయిపోయినా అక్కడ వస్తా, ఏం గొడవ అని అడిగిన. ఏం గొడవ చెప్పలేదు, వస్తున్నా ఆగు అని ఫోన్ కట్ చేసేసిండు. మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేస్తూనే ఉంటే ఆగు లొల్లి అవుతుందని చెప్పిండు. ఆగు వేరే వాళ్ళు ఉన్నారు, 4-5 ఉన్నా మీరేమో చేస్తున్నారు, ఆగు అన్నాడు. మరి నేను వస్తా అంటే కూడా వద్దన్నాడు. ఆయన ఉన్నాడు. ఇంక ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను 10 వరకు ఫోన్ మాట్లాడిన నాతోటి, వీడియో కాల్ కూడా చేసుకుని అక్కడ ఏం కనిపించలేదు నాకు. ఇక 2:30 కాల్ చేస్తున్నాడు, నా కాల్ లిఫ్ట్ చేస్తలేడు. ప్రొద్దున వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ మీ ఆయననేనా పడిపోయిండు అంటే అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఇదే లేదు సార్, మొత్తం పడుకునే పెట్టి ఉన్నాడు. చీకటి ఉంది, అసలు ఏం కనిపించలేదు నాకు. అట్లా ఎక్కడ ఉంటాడనే డౌట్ తోటి వీడియో కాల్ చేసిన, ఎక్కడన్నా వెనకాల కనిపిస్తుంది కదా దాన్ని బట్టి నేను వెళ్ళొచ్చు అని చేసిన. ఏం కనిపించలేదు, మొత్తం చీకటి ఉన్నది. ఆయన ఫేస్ కూడా చక్కగా కనిపించలేదు నాకు. ఉంది సార్. ఎవరు మీరు? విక్కీ, టోనీ వాళ్ళిద్దరు, శ్రీకాంత్ అని ఇంకొక ఆయన. వాళ్ళని అడిగితే ఇంకిద్దరు పేర్లు అయితే గోపి, భరత్, వీళ్ళు 5 ఉన్నారు సార్. వాళ్ళకి ఎప్పటి నుంచి ఈయన దగ్గర గొడవ అయితే వాళ్ళు వచ్చిరట. వాళ్ళకి వీళ్ళకి ఏమైనా గొడవ అయిందా, ఏమన్నా అయిందా అని నా డౌట్ సార్. వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విక్కీ అయినా టోనీ అయినా ఫస్ట్ నుంచి ఉన్నారు, స్టార్టింగ్ నుంచి. శ్రీకాంత్ ఆయన తర్వాత వాళ్ళిద్దరు వచ్చారట. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత మరి వీళ్ళేం చేసారు వాళ్ళేం చేసారు తెలియదు సార్. అక్కడ అది లింగమూర్తి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు లింగమూర్తి, వాళ్ళందరూ. విక్కీ మంత్స్ వెళ్ళి మళ్ళీ వచ్చిండు మొన్న జూలై 29 అట్లా వచ్చిండు.